ఈ హైపోస్పీడియాస్ అనే ప్రాబ్లంకి అయితే మనం యూరెథ్రోప్లాస్టీ అనే సర్జరీ అయితే అడ్వైస్ చేస్తామండి. సహజంగా మనం ఇది డిజిటల్ పీనల్ హైపోస్పీడియాస్ అని తీసుకుంటే దానికి డిఫెక్ట్ పెద్దగా ఉండదు కాబట్టి ఇది డే కేర్ ప్రొసీజర్ కింద చేసి పంపిస్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ అడ్మిషన్ ఉంటుంది, మార్నింగే సర్జరీ ఉంటుంది. సర్జరీ అయిన వితిన్ 2 to 3 hours మనం ఫీడింగ్ అనేది అలో చేస్తాము. సాయంత్రం కంతా పిల్లలు బాగానే ఒంటలు పోస్తున్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా వాళ్ళని డిశ్చార్జ్ చేసేస్తాం. యూజువలీ ఇవి స్టంట్లెస్ సర్జరీస్ ఉంటాయి, అంటే స్టంట్స్ అనేవి పెట్టమన్నట్టు. సో దే ఆర్ కాల్డ్ స్టంట్లెస్ సర్జరీ. అదే కొంతమంది పిల్లలకి ఎవరికైతే ఎక్కువగా బెండ్ ఉంటుందో, అంటే కార్డి ఉంటుందో, వాళ్ళకి మనము స్టేజ్డ్ యూరెథ్రోప్లాస్టీ, అంటే ఫస్ట్ స్టేజ్లోనైతే మనం కార్డి కరెక్షన్ చేస్తాము, అంటే ఆ బెండ్ అనేది తీస్తాము. రెండో స్టేజ్లో ఏదైతే రంధ్రం అంటే యూరెథ్రల్ మియాటస్ అంటాం, దాన్ని ఎంత కిందుకుంటుందో దాన్ని తీసుకొచ్చి పైనకి పెడతాం అన్నట్టు. దాన్ని మనం స్టేజ్ 2 యూరెథ్రోప్లాస్టీ అంటాం. అలాంటి పిల్లలకి యూజువల్లీ ఒక 10 to 12 days మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా, స్టంట్ ఉన్నంత టైం. ఆ స్టంట్ తీసిన తర్వాత యూజువల్లీ పిల్లలు పక్కన నార్మల్ పిల్లలు ఎలా ఉంటారో వీళ్ళకి వెనకనే అలాగే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఎండ్ రిజల్ట్ మేము కాస్మెటిక్ సర్జరీ కానీ చేస్తాం అన్నట్టు. అలాంటప్పుడు అసలు మనం ఒక సర్జరీ చేసామనే ఒక అవగాహన కానీ ఉండదు అన్నట్టు. సో అందుకే పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే భయపడాల్సిందైతే ఏమీ లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ సహజంగా మేము 100 మంది పిల్లల్లో ఒక 5 నుంచి 6 మంది పిల్లలకి ఈ ప్రాబ్లం అనేది చూస్తుంటాము. ఈ సర్జరీస్ అనేది ఒక పీడియాట్రిక్ సర్జన్స్ దీంట్లో ఎక్స్పర్ట్ కాబట్టి మా అలాంటి సర్జన్స్ చాలా బాగా చేస్తుంటారు దీంట్లో. డిజిటల్ పీనల్ హైపోస్పీడియాస్ ఉందంటే డే కేర్ ప్రొసీజర్ కింద చేసి పంపిస్తాం మీకు. అదే మీకు కొంచెం మేజర్ సర్జరీ అయిందనుకోండి, ఒక 2-3 సిట్టింగ్స్లో చేసి పంపిస్తాము. బై 3rd birthday ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి స్కూల్ పంపించే టైంకు అందరి పిల్లల లెక్కనే మీ పిల్లలను పంపించనే ఒక ధైర్యం అయితే ఈ యొక్క ఛానల్ ద్వారా ఇవ్వదలుచుకుంటున్నాను.